Welcome you all the viewers to Ask Talks. This is Jagan Mohan, corporate trainer cum psychologist. ఈరోజు a very important topic, very entertaining topic అని చెప్పొచ్చు, రైట్, విచ్ ఇస్ ఫాదర్హుడ్, మదర్హుడ్, సిస్టర్హుడ్, బ్రదర్హుడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బేసికల్గా రైట్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవరు ఎలా ఉండాలని కాదు, ఎవరు ఎలా ఇంకా బ్యూటిఫుల్గా ఉండొచ్చు అనే దాని గురించి కొద్దిగా డిస్కషన్ మనం కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్, బేసికల్గా స్టార్ట్అప్ విత్ ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫాదర్హుడ్ అనేవరకు ఫస్ట్గా మనకు మైండ్లోకి వచ్చేది ఫాదర్ ఆఫ్ నేషన్ ఆర్ భీష్మ పితామహ, రైట్, వీళ్ళే మన మైండ్లోకి వస్తుంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫాదర్హుడ్ అంటే ఏంటి? పితృత్వం, రైట్, దట్స్ వాట్ మనం తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటాము. ఒక తండ్రిగా ఎలా ఉండాలి, తండ్రిగా ఏ విధంగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఓ తండ్రిగా రోల్ ఎలా ప్లే చేయాలి, రైట్. జనరల్గా ఒక మామూలు ఫ్యామిలీ మెంబర్గా కాకుండా కూడా దట్ ఈస్ అ బిగ్గర్ రోల్. ఎప్పుడైతే జనరేషన్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుందో ఆ విధంగా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో యాజ్ అ ఒక ఫాదర్గా ఒక లీడర్లా ఉండాలి, రైట్, ఒక లైట్ హౌస్గా ఉండాలి ఒక ఫ్యామిలీకి, రైట్. ఫాదర్హుడ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం మాట్లాడుకున్నప్పుడు, రైట్, పాత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎట్ ద సేమ్ టైం ఫాదర్ కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాడు. ఫాదర్ అన్ని విధాలుగా అన్నీ కరెక్ట్ చేస్తాడని గ్యారంటీ ఏమీ లేదు. కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. తను ఫాదర్గా నిలబడడానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు, రైట్. కొన్ని ఎథిక్స్, రైట్, మారల్స్ అన్నీ నిలబడి ఉండాలి. కానీ ఎప్పటిది వెళ్తూ ఉంటాడు, తన దారిలో తను వెళ్తూనే ఉంటాడు. బట్ స్టిల్ ఎక్కడో అక్కడ ఒక దగ్గర తను కూడా కాలు జారే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆ ఫ్యామిలీ ముందుకు వస్తుండాలి, రైట్. మెనీ ఆఫ్ ద టైమ్స్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, రైట్. ఈ ఫాదర్ చాలా కోపిస్ట్, ఈ ఫాదర్ అందరినీ తిడుతూ ఉంటాడు, రైట్. ఐ హ్యావ్ సీన్ కొన్ని ఫ్యామిలీస్ చూశాను, ఫాదర్ ఎప్పుడైతే ఈ మోడ్లోకి వెళ్ళిపోతాడో, యాంగ్రీ మోడ్, మంచిగా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ యాంగ్రీ మోడ్లోకి వెళ్తాడో, పిల్లలందరూ కానీ, వైఫ్ కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు ఎక్కువగా తిడుతూ ఉన్నావు, నువ్వు తిట్టకూడదు, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, నువ్వు ఎక్కువగా కోపగించుకోవద్దు, నువ్వు బీపీ రేజ్ అవుతుంది అంటే అఫెన్సివ్గా కాకుండా ఒక సజెస్టివ్ మోడ్లో, రైట్, ఫాదర్ని కూడా కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలా అని కాకుండా కూడా ఒక ఫాదర్ ఈజ్ అ రోల్ మోడల్. తను ఫాదర్గా, తను జస్ట్ నాట్ ఒక ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్గా, రైట్, ఒక గ్రాంటెడ్ లేబర్ అని కానీ కాకుండా, రైట్, ఒక బ్రెడ్ విన్నర్గా అని కాకుండా ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ డెవలప్ చేసుకుంటుండాలి. తను కొడుకు పుడితే ఎలా, కూతురు పుడితే ఎలా, తన భార్యను కూడా ఒక జస్ట్ నాట్ అ బెడ్ పార్ట్నర్గా కాకుండా లైఫ్ పార్ట్నర్గా తను ఏ విధంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్ పూర్తిగా అబండెంట్గా బతకడానికి లైఫ్ ఉంది, రైట్, ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏ మిజరీ అనేది ఉండకూడదు. వైఫ్ కూడా ఎదగాలి. వైఫ్ ఒక అంటూ మ్యారేజ్ చేసుకునే టైంలో నాకు ఎవరైనా మా ఊరు నుంచి కావాల్సిన అమ్మాయి కావాలని తెచ్చుకొని మ్యారేజ్ చేసేసుకున్నాడు. దాని తర్వాత జీవితాంతం ఆమె తనని ఏమీ డెవలప్ చేయలేదు. సో ఫాదర్గా తను రోల్ ప్లే చేయలేదు, రైట్. ఆ ఫాదర్ ఈజ్ అ హాఫ్ హస్బెండ్, ఆ ఫాదర్ ఈజ్ ఎ హాఫ్ బ్రదర్, హాఫ్ సిస్టర్, హాఫ్ గ్రాండ్ పేరెంట్, హాఫ్ ఎవ్రీథింగ్, కంప్లీట్ ఆ ప్యాకేజ్గా ఉంటుంది. ఒక ఫాదర్ యొక్క డిఫరెంట్ స్టేజెస్ మాట్లాడుతున్నప్పుడు, ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు. సో ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక లైఫ్ పార్ట్నర్గా తన భాగస్వామిని తెచ్చుకున్నప్పుడు ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఈవెన్ తన వైఫ్ని కూడా ఒక స్టేజ్కి రావాల్సిన సందర్భం ఉంది. ఎట్ ద సేమ్ టైం పిల్లల విషయంలో, రైట్, రెస్పాన్సిబిలిటీస్ కంపల్సరీగా, రైట్, అవి చాయిస్ లేక అని కాకుండా కూడా చాయిస్ తీసుకొని, రైట్, ఆ అబ్బాయిలు ఏ విధంగా వెళ్తున్నారు, ఏ స్టేజ్ వరకు వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి, ఏ స్టేజ్లో వాళ్ళని ఇండిపెండెంట్గా తయారు చేయాలి, ఏ స్టేజ్ వరకు వాళ్ళని డిపెండెంట్గా ఉంచాలి, ఏ స్టేజ్ తర్వాత వాళ్ళని ఇండిపెండెంట్గా వదలాలి. ఇలాంటి ప్రోటోకాల్స్ అన్నీ ఒక ఫాదర్గా తను ఎప్పటికప్పుడు తనని తను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ టైంలో ఎప్పుడైతే ఇండిపెండెంట్గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళని కూడా ఎక్స్పెరిమెంట్ చేయమని వదిలేస్తూ ఉండాలి. తప్పులు చేసినా తను ఒక డాగ్ వాచింగ్ చేస్తూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. ఒక పోలీస్ మ్యాన్గా, ఒక లాయర్గా, ఒక డాక్టర్గా, అన్ని విధాలుగా అన్ని రోల్స్ ప్లే చేస్తూ తను ఒక పొజిషన్ ఇస్తూ ఉండాలి ఫ్యామిలీ మెంబర్కి. వాళ్ళందరికీ ఒక సెక్యూరిటీ, ఫాదర్ ఉన్నాడు అంటే మాకు సెక్యూరిటీ ఉంది, రైట్, ఒక స్టేజ్ వరకు, డిపెండెంట్గా ఉన్న స్టేజ్ వరకు. దాని తర్వాత ఎప్పుడైతే ఇండిపెండెంట్గా వాళ్ళు డెవలప్ అవుతారో వాళ్ళు వెదర్ దే పే ఇన్ రిటర్న్ ఆర్ నాట్, బట్ స్టిల్ ఫ్యామిలీతో ఒక రెస్పాన్సిబుల్ మెంబర్గా ఉండాలి. దిస్ ఆల్ అబౌట్ ది ఫాదర్హుడ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద మదర్హుడ్. నౌ వాట్స్ మదర్హుడ్? మదర్ గోస్ త్రూ అ డిఫరెంట్ స్టేజ్. అల్టిమేట్లీ అందరి మదర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమస్కారం అయితే కంపల్సరీ పెట్టాలి, రైట్. ఈ ప్రేక్షకులందరూ ఎంతమంది అయితే చూస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ ఒక మదర్ గురించి అర్థమవుతే, మదర్హుడ్ గురించి అర్థమవుతే మనకు అన్ని బిజినెస్లు అర్థమవుతాయి, రైట్, అన్ని రోల్స్ అర్థమవుతాయి, అన్ని రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుంది. ఒక హౌస్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే మనకు మేనేజ్మెంట్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ అర్థమవుతాయి. So that's a very important role, very crucial role which nobody can duplicate or nobody else has ever lived or మన దగ్గర at మన ఫ్యామిలీ కల్చర్లో ఉన్నంత వరకు నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అలాంటి రోల్ చేసే ఇంకో రకమైన పాత్ర సృష్టించబడలేదు.
రైట్. స్పెషలీ మదర్హుడ్ గురించి మాట్లాడినప్పుడు రైట్, ఒక మదర్ ఏదైతే రోల్ తీసుకుంటుందో తను ఆల్ ద వే తన డిఫరెంట్ స్టేజెస్, బయాలజికల్ స్టేజెస్, ఫిజియోలాజికల్ స్టేజెస్, మెంటల్ స్టేజ్, రైట్, అన్ని రకాలుగా ఫిజికల్ స్టేజ్ ఏవైతే క్రాస్ చేస్తూ తను ఒక స్టేజ్కి వస్తుందో మదర్హుడ్, ఒక మాతృత్వం ఆ స్టేజ్కి వస్తుందో అక్కడి నుంచి తనది ఇంకో లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ అ సెకండ్ బర్త్ టు అ ఉమెన్ రాదర్, రైట్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి తన రెస్పాన్సిబిలిటీ ఒకటి మానిటర్ చేస్తూ ఉండాలి, పిల్లల్ని వాళ్ళని గ్రూమింగ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ జరుగుతుందా లేదా, జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరర్ అని కాకుండా కూడా, ప్రొడ్యూసర్ అని కాకుండా కూడా డైరెక్షన్లో కూడా ఈక్వల్ భాగం, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఒక మదర్గా కూడా, రైట్. సో ఇక్కడ మదర్ గురించి మాట్లాడినప్పుడు తన పిల్లల్లో యాటిట్యూడ్ ఎలా డెవలప్ అవుతుంది, రైట్. ఫాదర్ ఒకవేళ యాప్టిట్యూడ్ చూస్తున్నాడంటే మదర్ యాటిట్యూడ్ చూడాల్సి ఉంటుంది. ఫాదర్ ఒకవేళ స్కిల్ చూస్తున్నాడు అంటే మదర్ విల్లు చూడాల్సి ఉంటుంది. ఫాదర్ ఒకవేళ రైట్ రకరకాల స్కిల్ సెట్ ఏవైతే ఉంటుందో వీళ్ళు ఆ ఏజెంట్ని ఎవరికైతే బర్త్ ఇస్తారో వాళ్ళలో బాయ్ చైల్డ్, రైట్, గర్ల్ చైల్డ్ ఎవరైతే బర్త్ ఇస్తారో ఇద్దరిది, ఫాదరు మదర్ ఇద్దరు, రైట్, ఒకరొకరుగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మదర్ది మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళలో ఎంత విల్లింగ్నెస్ డెవలప్ అవుతుంది, ఏదైనా నేర్చుకోవాలనే ఆతృత ఎంత ఉంటుంది, రైట్. అది ఎంతూజియాజమా, అది ఓవర్ యాంగ్జైటీయా, రైట్. ఏదైనా కావాల్సింది అన్నప్పుడు ఈ పెద్ద చూస్తూ ఉంటాం పిల్లలలో, నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి జిద్దు చేస్తుంటారు. ఫాదర్ వెళ్ళేసి నైట్లో 10 o'clock 11 o'clock వెళ్ళేసి ఐస్ క్రీమ్ తినిపించడానికి, బిర్యానీ తినిపించడానికి మార్కెట్లోకి తీసుకొని వెళ్తున్నాడు. అలాంటి టైంలో మదర్ హ్యాస్ టు బీ అ మోడరేటర్, మదర్ హ్యాస్ టు బీ అ లాయర్ దేర్. ఏది ఎథికల్ వాల్యూస్, ఏవి మారల్స్, ఏ టైంలో ఎవరు వెళ్ళాలి, గర్ల్ చైల్డ్ అయితే ఎలా బిహేవ్ చేయాలి, బాయ్ చైల్డ్ అయితే ఎలా ఉండాలి, ఎలా కంట్రోల్గా ఉండాలి, ఎలా ఇబ్బందులు ఎదుర్కోకుండా తనను తాను సమాజంలో రైట్ ఏ విధంగా బాధపడకుండా, ఇంకొకరిని బాధ పెట్టకుండా తన కంట్రోల్లో తను ఎలా ఉండాలి, మన న్యాచురల్ టైమింగ్స్ ఏంటి, మన బయాలజికల్ స్కెడ్యూలింగ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మనల్ని మనం మేనేజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి, వర్క్ స్టైల్ అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ మదర్ మానిటర్ చేయాల్సి, రైట్, గ్రహించాల్సి ఉండే పరిస్థితి ఉన్నది ఇక్కడ మనకు. సో అలానే బ్రదర్హుడ్, సిస్టర్హుడ్ గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుంటాం. వాట్ ఈస్ అ బ్రదర్? ఒక బ్రదర్గా రెస్పాన్సిబిలిటీ, అ బ్రదర్ హ్యాస్ టు బీ అ ప్లానర్, అ ప్రొవైడర్, అ ప్రొటెక్టర్. ఒక మేనేజర్, ఒక కంపెనీ మేనేజర్ ఎలా అయితే ఉంటాడో అలానే సిస్టర్స్కి కానీ సిబ్లింగ్స్కి కానీ ఎవరికైనా సరే, ఎల్డెస్ట్ వన్ హూ ఎవర్ యూ హ్యావ్, రైట్. ఇట్ ఈస్ ద మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్. ఫాదర్ మదర్ ఒక స్టేజ్ వరకు వాళ్ళు చూస్తారు, తర్వాత అంతా నువ్వు పెద్దవాడి కదా, నువ్వు పెద్ద అమ్మాయి కదా, నువ్వే చూసుకో అని చెప్పి వదిలే పరిస్థితి కూడా చాలా ఉంటాయి. వాళ్ళు చాలామంది మనం అంటారు బకరా బనాది, బకరా అయిపోయాను అంటుంటారు. కానీ అలాంటి పరిస్థితి కాదు, అక్కడ రెస్పాన్సిబిలిటీస్ డెవలప్ అవుతాయి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలానే ఒక బ్రదర్గా రైట్ మొత్తం ఫ్యామిలీస్ అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉండాలి, రైట్. సిస్టర్స్ గురించి, రైట్, సిబ్లింగ్స్ గురించి, వాళ్ళది ప్రతి ఒక్క స్టేజ్లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, రైట్, ఎలాంటి నోటోరియస్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ కాకుండా, ఇల్లీగల్గా, అన్ఎథికల్గా ఎలాంటి ప్రాక్టీసెస్ వాళ్ళు చేయకుండా ఉన్నారా లేదా, వైరస్ నుంచి ఎంత దూరంగా ఉన్నారు, రైట్, ఏదైనా పర్వర్జన్ నుంచి ఎంత దూరంగా ఉన్నారు. ఒక మూవీ చూసి వచ్చి వాడు కూడా బైక్ తీసుకొని వెళ్ళి గుద్దేశాడు, ఏదో మూవీ చూసి వచ్చి ఒక రాడ్ తీసుకొని ఎవరో తలకాయలు కొట్టాడు, ఇలాంటివి ఎన్నో రకాలుగా సిచ్యువేషన్స్ ఉంటాయి. సో that's about the brotherhood. And finally the sisterhood, I don't have to tell you, right, second place to a mother, so as good as a mother, right. సో ఒక సిస్టర్హుడ్గా కూడా నిండుగా అన్ని విధాలుగా రైట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, రైట్. దట్స్ ఆల్ ఫ్రమ్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.